నమస్తే. ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా కంకిపాడులో ఉన్నాను. ఒకప్పుడు రైతు వాతావరణాన్ని బట్టి విత్తనం వేసేవాడు, నేలను బట్టి ఎరువు వేసేవాడు, పంటను బట్టి మందు కొట్టేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. చేతిలో మొబైల్, పొలంలో డ్రోన్. ఇంతేకాదు, నేలలో సెన్సార్లు, నీటి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు స్మార్ట్ ఇరిగేషన్ మీటర్లు. ఇప్పుడు అనేక సదుపాయాలు రైతులకు ఎంతో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాయి. ఇదే ఇప్పుడు టెక్నాలజీ అందరినీ కూడా ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. 1 ఎకరం పొలంలో ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు రైతు వ్యవసాయం చేయాలంటే పొలంలోకి వెళ్ళి విత్తనం వేయటంతో పాటు, ఎరువు వేయటంతో పాటు, దీంతోపాటు పంటను బట్టి మందు చల్లటం, ఇట్లా అనేక పద్ధతులు చేయాల్సి ఉండేది. కానీ వచ్చినటువంటి నూతన టెక్నాలజీ అనేది రైతులకు ఎంతో ఊరటనిస్తుంది, వాళ్ళ యొక్క శ్రమను కూడా తగ్గిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నా చేతిలో చూస్తున్నటువంటి డ్రోన్, ఇదే డ్రోన్ ఇప్పుడు పంట పొలాల్లో పిచికారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నా వెనకమాల కనపడుతున్నటువంటి డ్రోన్స్ను కూడా చూడొచ్చు. ఒకప్పుడు రైతు కూలీలను పెట్టి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఇటు రైతులకు ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పిచికారీ, ఎరువులు మొత్తం అంతా కూడా డ్రోన్ ద్వారానే ఈ యొక్క సదుపాయాలను ఈ టెక్నాలజీ అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు ముఖ్యంగా మొబైల్లోనే అధికారులు వాతావరణం పరంగా ఇచ్చేటువంటి సూచనలు మొత్తం కూడా మొబైల్లోనే తెలుసుకునేందుకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ సమయంలో ఏ పంట వేయాలి, ఆ పంట తీవ్రతను బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పిచికారీకి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా పంట దెబ్బతింటే దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, ఇట్లా అనేక సూచనలు మొబైల్ ఫోన్ యాప్లోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉంది. దీంతో ఇటీవల టెక్నాలజీ అనేది పెరిగిపోవడంతో రైతులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇవాళ కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని సాగు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాటర్ సామర్థ్యాన్ని తెలుసుకునేటువంటి స్మార్ట్ ఇరిగేషన్ మీటర్లు కావచ్చు, సెన్సార్లు, భూమి లోపల ఉన్నటువంటి తేమ శాతాన్ని కావచ్చు, పరిస్థితిని మొత్తం కూడా ఈ యొక్క టెక్నాలజీతోనే తెలుసుకునే విధంగా ఇప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో రైతాంగం కూడా ఈ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కూలీల శ్రమతో పాటు వాళ్ళ యొక్క సమయం అంతా కూడా వృధా కాకుండా ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది రైతులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇటు కృష్ణా జిల్లాలో కనపడుతున్నాయి. ఇటువైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా నూతన టెక్నాలజీతో పాటు పలు సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. డ్రోన్ టెక్నాలజీ, వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక పద్ధతులను రైతులకు వివరిస్తూ రైతులు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, ఎలా ముందుకు వెళ్ళాలనే దాని మీద కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు మొత్తం కూడా మొబైల్ ఫోన్ యాప్ ద్వారానే ఇస్తూ ఉన్నారు. దీంతో రైతులకు ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కృష్ణా జిల్లాలో కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ శ్రీరామ్తో శివకుమార్, కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి.